హలో అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ అయిన ఆంధ్ర స్పెషల్ కొబ్బరి అన్నం అండి. గంట సేపు నానబెట్టుకున్న 2 గ్లాసెస్ రైస్ని వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరికాయలని పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 కొబ్బరికాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుని ఫస్ట్ డ్రైగా, తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుని పేస్ట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ను, గోరువెచ్చగా ఉన్న వాటర్ను వేసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ కావాలండి. వేడి నీళ్ళు వేసిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ పాలన్నింటినీ కూడా వేరే గిన్నెలోకి వడగట్టుకోవాలండి. కొబ్బరి పిప్పినంతటిని కూడా బాగా చేత్తో నొక్కుని వడగట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని లవంగాలు, దాల్చిన చెక్క, 5-6 యాలక్కాయలను వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని వేసుకుని వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని కలుపు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుని 3 గ్లాసెస్ పాలను కొల్చుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఎసరు మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుని కొద్దిగా సాల్ట్, కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి బాగా కలుపుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. దీనికైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ నాటుకోడండి. ఎక్కువ మసాలాలు వేసేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి, కొబ్బరి ఫ్లేవర్ తెలీదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.